బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ అంటారు. అంటే పుట్టుకతో లోపాలతో పుట్టే పిల్లలు వాటి గురించి అవగాహన పెంచే మంత్లా వి సెలబ్రేట్ వి కండక్ట్ దిస్ మంత్. సో బర్త్ డిఫెక్ట్స్ అనేవి మనకి 100 మంది పిల్లలు పుడితే 5-6కి ఏదో ఒక పుట్టుకతో లోపంతో పుట్టే అవకాశం ఉంది. అది మనకి గుణాంకాలు చెప్తున్నాయి. సో ఇలా పుట్టుకతో పుట్టడం, ఇలా లోపంతో పుట్టడం అనేది కామనా? సో ఇది ఇలా కాకుండా ఎలా మనం ముందే డిటెక్ట్ చేసుకోవాలి, రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి, వచ్చాక ఎర్లీగా ఎలా డయాగ్నోస్ అయ్యి ఎర్లీగా ఎలా ట్రీట్ చేసుకోవాలి అని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన అడ్వాన్సెస్ ప్రకారంగా సర్జికల్ అడ్వాన్సెస్ కానీ, సో మనం ఉండే ఇప్పుడు అడ్వాన్సెస్తో సిక్ పేషెంట్లు, సివియర్ బర్త్ డిఫెక్ట్స్ కూడా వీఆర్ అబుల్ టు మేనేజ్. సో ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో జనరలీ ఎవరికి ఇలాంటి పుట్టుక లోపాలు వస్తాయంటే కామన్గా ఇండియాలో చూస్తే మనం మేనరికం పెళ్ళిళ్ళు, సో కన్సమ్యూనిటీ మ్యారేజ్లలో సో ఇలా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే, క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువ. లేట్ మ్యారేజెస్ అవ్వడం, పేరెంట్స్ స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, ఇలాంటి లేదు కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ వాడారు తల్లిదండ్రులు ప్రెగ్నెన్సీ అయ్యే ముందు, ప్రెగ్నెన్సీ టైంలో, అంటే అవి లోపాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.